ప్రచురించారు. గత 3, 4 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఉద్యమం చేస్తున్న పరిస్థితి. అక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వీసీ రిజిస్ట్రార్ ఉండే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌కి సంబంధించి ఆహ్, దాని చుట్టూ వేసిన కంచెలు, అదేవిధంగా ఆ బారికేడ్స్‌ని తొలగించాలి. ఇది ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజల ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం ఉంది. కాబట్టి దాన్ని తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు విద్యార్థులు. దానికి సంబంధించి ఈరోజు ప్రధానంగా ఇక్కడ ఈ ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వార్త దాన్ని తొలగించాలి కంచెలకు సంబంధించి అని చెప్పి రావడం జరిగింది. దానిపైన మనం విద్యార్థి నాయకుడు ఓయూ విద్యార్థి నాయకుడు వెంకట్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకట్‌ని అడిగి అక్కడ ఉన్న సిట్యుయేషన్ ఏంటి? ఉద్యమం ఏం జరుగుతుందని అడిగే ప్రయత్నం చేద్దాం. వెంకట్, మీరు లైవ్‌లో ఉన్నారు. ఇప్పుడు న్యూస్ పేపర్ అనాలిసిస్‌లో. నమస్తే. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో గత 3 రోజులుగా మనకి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర ఉన్న బారికేడ్స్‌ని గానీ, కంచెలను గానీ తొలగించాలి. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్య తెలంగాణ ఇది. బీఆర్ఎస్ ప్రభుత్వం పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళా మీరు దొరతనం చేయొద్దని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు వీసీ పైన. ఆ వీసీ బిల్డింగ్ చుట్టూ ఉన్న కంచెలను తొలగించాలని. విద్యార్థి నాయకుడిగా మీరు ఏమనుకుంటున్నారు దీనిపైన? ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా వార్త వచ్చింది దానిపైన. మీకేమనిపిస్తుంది? అన్న 2014 నుంచి 2000 అంటే ఈ రోజు వరకు అంటే దాదాపు ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పర్టికులర్ గా ఉస్మానియా యూనివర్సిటీ ఒక క్లోజ్డ్ క్యాంపస్ గా మార్చే ప్రయత్నం చేసింది. ఎందుకు క్లోజ్డ్ క్యాంపస్ గా మార్చే ప్రయత్నం చేసిందంటే ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు కీలకంగా పాత్ర పోషించారు. అంటే మా ఉద్యోగాలు మాకు రావాలి, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడాలని చెప్పి ఇక సెంట్రలైజ్డ్ గా అంటే సెంట్రిక్ గా ప్రధాన కేంద్రంగా తెలంగాణ ఉద్యమం నడిచిన క్రమంలో అదే ఉద్యమము అదే స్ఫూర్తిని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కోల్పోలేదు కాబట్టి రేపు కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ స్ఫూర్తితో నన్ను దించేస్తారు, నన్ను ఇబ్బంది పాలు చేస్తారని చెప్పి దాన్ని క్లోజ్డ్ క్యాంపస్ సిస్టమ్ గా మార్చారు. సరే, వారిని దించడంలో ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర పోషించింది, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీసీ ఎవరైతే ఉన్నారో, ఏది మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో నియంత పోకడలను అది ఫాలో అయ్యి కేసీఆర్ కంటే డబుల్ నియంతృత్వాన్ని గుండెల నిండా నింపుకున్న వీసీ రవీందర్ అనే వ్యక్తి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రోజు కూడా ఏ విద్యార్థి అయినా సరే వీసీ బిల్డింగ్ లో పోయి వారితో చర్చించి ప్రతి అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేవాళ్ళు. కానీ వీసీ రవీందర్ వచ్చిన తర్వాత కనీసం లోపలికి వెళ్ళాలంటేనే కూడా చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారంగా మారింది. అంటే మీతో కలవరా? విద్యార్థి నాయకులతో మీటింగ్స్ పెడతా ఉంటారు? అసలు కలవరు. విద్యార్థుల నిర్ణయాలు తీసుకోరు, విద్యార్థి సంఘాల నిర్ణయాలు తీసుకోరు, విద్యార్థి సంఘాలు కనీసం కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేయరు. వీసీ అనే వ్యక్తి ఎవరైనా సరే ఒక కారు లో వెళ్తారు, అదొక సాంప్రదాయం. కానీ ఆయన ముందు ఒక కారు, ఆయన వెనక ఒక కారు, మంత్రి కాన్వాయ్ ని మెయింటైన్ చేసినట్టు మెయింటైన్ చేస్తారు. అది కూడా దాంట్లో వీసీ వెళ్తున్న విషయాన్ని కూడా చూడనీయకుండా మొత్తం కార్లకు కవర్ చేసుకుని పోతుంటారు. అంటే ప్రతి హాస్టల్ దగ్గర ఒక పాత పద్ధతిలో ఉన్న వాచ్మెన్స్ అందరిని తీసేసి ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళని పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా కమిషన్ తీసుకునే ఒక కకృతి సాంప్రదాయాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో తెరలిపే ప్రయత్నం చేశారు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాపర్ వేరే రిక్రూట్మెంట్ ఉండదు. ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కాదు. ఇప్పటికీ ఆ ఖాళీ 2014 నుంచి టుడే వరకు అలాగే ఉన్నాయి. అవి దాని గురించి ప్రశ్నించిన, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం ప్రశ్నించిన, ఫీజుల విషయంలో ప్రశ్నించిన, ఫీజులు కూడా ఎట్లా పెరుగుతాయి అంటే 2000 అంటే ఒక 2 సంవత్సరాల క్రితం 10,000 ఉన్న ఫీజు తర్వాత 1 సంవత్సరం తర్వాత 15,000 అయింది. ఇప్పుడు అది 30,000 గా మారింది. అది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి కేసీఆర్ మా చెవిలో పూలు పెట్టారని చెప్పి మేము కొట్లాడడానికి వెళ్తుంటే బీసీ గారు ప్రతిసారి అంటే మాకంటే ముందు ఒక 10-20 మంది పోలీసులు అక్కడ రెడీగా ఉంచడం, ఆ బీసీ బిల్డింగ్ చుట్టూ వాళ్ళందరూ ఉండడం, చుట్టూ కంచె వేయడం. బీసీ బిల్డింగ్ చుట్టూ కంచె వేయడానికి అదేమా డిఆర్టీఓ ఆఫీసా, బిహెచ్ఎల్ ఆఫీసా, లేకపోతే ఈసీఎల్ ఆఫీసా? విద్యార్థులు చదువుకునే విశ్వవిద్యాలయం అది. విశ్వవిద్యాలయం కదా. వీసీ బిల్డింగ్ అంటే అది ప్రజా సంబంధించిన అంశం కదా. దాంట్లో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. సరే, మీకు సెక్యూరిటీ కన్సర్న్ ఉంటే మీరు ఇట్లా ఉండండి అని చెప్పి రెగ్యులేట్ చేయొచ్చు. కానీ మొత్తానికి రెగ్యులేట్ చేయకుండా మొత్తం కంట్రోల్ చేసేసి మొత్తం చెక్ పెట్టేద్దామంటే విద్యార్థుల సమస్యను ఎవరు వింటారు? గవర్నర్ గారు మేము చెప్పినా వినే పొజిషన్ ఉండదు. కేసీఆర్ గారు ఏమో చుట్టూ ఫామ్ హౌస్ లో ఉంటారు, లేకపోతే ప్రగతి భవన్ లో ఉండేటోళ్ళు, చుట్టూ కంచెలు ఉండేటి. ఎక్కడైతే ప్రగతి భవన్ లో కంచెలు ఎలా ఉండేవో వీసీ బిల్డింగ్ చుట్టూ కూడా కంచెలు అలాగే ఉన్నాయి. ఇక కేసీఆర్ గారికి వీరికి పెద్ద తేడా ఏముంది? ఇంకొక ప్రధాన వార్త వెలుగు పత్రికలో ఈరోజు ప్రధాన వార్త ప్రచురించారు. మీరు యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఏ విధంగా చెప్తారు? దందాలు బంద్,
ఆగిన ఇసుక, మట్టి, అదేవిధంగా మైనింగ్ మాఫియా అని చెప్పి ఒకటి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు దగ్గరుండి ఈ మాఫియాలను చేసేది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనది నడవదు అని చెప్పి దందాలు బంద్ చేసినట్టు ఒక వార్త ప్రచురించారు. దీనిపైన ఏమనుకుంటున్నారు? ఈ దందాలు ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం పోయింది కాబట్టి బంద్ అయ్యి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ నాయకులు, మీ నాయకులు కూడా ఏమైనా చేసే అవకాశం ఉందా? మరి ఆ మార్పు ఏమైనా చూపిస్తారా పాత దందాలని బంద్ చేసేటట్టు? సార్ ఒక మాట ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ 10 సంవత్సరాల కాల పరిపాలనలో గుడిలో ఉన్న లింగాన్ని ఈ రెండింటిని మింగే ప్రయత్నం చేశారు. ఓకే. బకాసురులాగా మారిపోయారు వాళ్ళు. మట్టిని వదలలే, ఇసుకను వదలలే, రాళ్ళను వదలలే, రప్పను వదలలే, దేని వదలలే. ఏదైతే ఒక 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 20 సంవత్సరాల క్రితం చిన్నప్పుడు ఎవరైనా ఒక 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 గుట్టనో, లేకపోతే ఒక మట్టి తట్టనో, లేకపోతే ఒక ఇసుకనో ఇంత చూసిన వ్యక్తి 20 సంవత్సరాల తర్వాత అది ఎక్కడ లేకపోవడం అంటే ఒక ఆశ్చర్యానికి గురి చేయడం. అదంతా ఒక వనరు కదా అది. ఒక 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 ప్రకృతి ఇచ్చిన వనరు. ప్రకృతి ఇచ్చే వనరును కూడా మొత్తం గుంచేసే ప్రయత్నం చేసిర్రు. కేవలం అంటే మీరు ఒకసారి గమనించండి, ఒక ఇల్లీగల్ మైనింగ్ ని వాళ్ళు తెరదీసే ప్రయత్నం చేసిర్రు. దానికి వాళ్ళు సేఫ్టీ కోసం అక్కడ ఉన్న ఎస్ఐలను, సిఐలను వాళ్ళ కన్సర్న్ లో పెట్టుకోవడం, వాళ్ళకి మామూలు ఇవ్వడం, ఎవరైనా సరే లోకల్ లెవెల్ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం. మీరు చూసారు నేరేళ్ల బాధితులు మొదలు పెడితే మొన్న వరకు తుంగతుర్తిలో ఎంత పెద్ద ఇష్యూ జరుగుండే. తుంగతుర్తిలో కూడా ఇసుక మాఫియా విషయంలో ఎంత పెద్ద ఇబ్బంది జరుగుండే. సో దీని వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగడంతో పాటు మన సహజ వనరు మొత్తం ఆగమైపోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కన్సర్న్ దృష్టికి వచ్చింది కాబట్టి దాని మీద ఉక్కుపాదేసే ప్రయత్నం చేశారు. కానీ మరి మీరేమన్నా ఆదర్శంగా ఉంటారా? మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తారా? 10 సంవత్సరాల అధికారం లేదు, కరువులో ఉన్నారు కదా. 70 సంవత్సరాలు ఏం చేశారు? 70 సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్న వనరు కదా ఇది. అంటే 10 సంవత్సరాల నుంచి అధికారం లేదు, కరువులో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారనేది ప్రజల్లో చర్చ. అది అధికారం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. ఈ రోజు కొత్తగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తలేదు, కొత్తగా అధికారాన్ని చేపట్టలేదు. అదేదో కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు వాళ్ళు చేసిరు కదా ఈ 10 సంవత్సరాల కాలంలో. ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు దోచుకున్నారు కదా. మిగులు రాష్ట్రంగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణని. మిగులు రాష్ట్రంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. మేము ఏదో 2-3 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు అనుకున్నాం, అది 8 లక్షల కోట్లు దాటిపోతుందంట. మరి దాన్ని ఎవరు బాధ్యత తీసుకోవాలి? అది అంటే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఎవరు చేసుకున్నారు మరి? అంటే మేమేమంటున్నాం అంటే సార్, ఇక్కడ మీరు ఒకటి గమనించండి, తెలంగాణ రాష్ట్రాన్ని చాలా క్లియర్ కట్ గా ఒక మంచి రూపంలో వీళ్ళ చేతిలో పెట్టిన తర్వాత దాన్ని అరుంధతి సినిమాలో దాన్ని దయ్యం రూపంలో ఎట్లా మార్చారు అట్లా మార్చుకున్నారు వీళ్ళు. కాబట్టి మేమేమంటున్నాం అంటే, తెలంగాణ రాష్ట్ర సహజ వనరులను కాపాడుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక క్లియర్ కట్ విజన్ ఉంది. ఆ విజన్ లో భాగంగా మరి మట్టి మీద, ఇసుక మీద, రాళ్ల మీద, రప్పల మీద, గుట్టల మీద సంపాదించుకునేంత నీచ స్థితికి కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, ఎమ్మెల్యేలు గాని, ప్రజాప్రతినిధులు గాని దిగజారలేదు. కాబట్టి ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. తెలంగాణ ప్రజానీకాన్ని కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మెసేజ్ ఇద్దామనుకున్నది, దానికి ఫాలో అవుదాం అనుకుంటున్నది. థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్ యూ అన్న.